మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 10ను పరిశీలిద్దాం. గొప్ప వీరుడైన అర్జునుడు తన కర్తవ్యం పట్ల తీవ్రమైన గందరగోళంలో దుఃఖంలో మునిగిపోయి శ్రీకృష్ణుడికి పూర్తిగా శరణాగతి అయ్యాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో భగవంతుడు తన దివ్య బోధనలు ప్రారంభించబోతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తమోవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విసీదంతమిదం వచః. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్యలో దుఃఖిస్తున్న అర్జునుడితో ఇంద్రియాలకు అధిపతి అయిన హృషీకేశుడు అంటే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్న వానివలే ఈ మాటలు పలికాడు. ఇక్కడ కృష్ణుడి చిరునవ్వు చాలా ముఖ్యమైనది. అది ఎగతాళి కాదు, వాత్సల్యంతో కూడిన నవ్వు. అర్జునుడి అజ్ఞానాన్ని చూసి జాలిపడి దానిని తొలగించగలననే భరోసాతో కూడిన చిరునవ్వు అది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఒక శిష్యుడు తన అజ్ఞానాన్ని ఒప్పుకొని శరణు వేడినప్పుడు నిజమైన గురువు ప్రేమతో కరుణతో మార్గాన్ని చూపిస్తాడు. కృష్ణుడు అర్జునుడిని స్నేహితుడిగా చూస్తున్నాడు, కాని అదే సమయంలో పరమాత్మగా అతని అయోమయ స్థితిని అర్థం చేసుకున్నాడు. ఆ చిరునవ్వు రాబోయే దివ్య జ్ఞానానికి నాంది. భయపడకు, నీ దుఃఖానికి నీ గందరగోళానికి నా దగ్గర సమాధానం ఉంది అని చెప్పకనే చెబుతోంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా కష్టాలు సందిగ్ధతలు ఎదురైనప్పుడు మనం అర్జునుడిలాగే నిస్సహాయంగా భావిస్తాము. ఆ సమయంలో మనం భగవంతుని ముందు మన హృదయాన్ని తెరిచి సహాయం కోసం ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని శిక్షించడు లేదా విమర్శించడు. బదులుగా ఒక ప్రేమమయమైన గురువులా వాత్సల్యంతో కూడిన చిరునవ్వుతో మనకు మార్గాన్ని చూపిస్తాడు. మన సమస్యలను నిజాయితీగా ఒప్పుకొని శరణు వేడటమే మనం చెయ్యాల్సిన మొదటి పని. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.